అందరికీ శుభోదయం అండి. బాబా గుడిలో 41 రోజులు అఖండ జ్యోతి వెలిగించుట గల కారణం ఏమిటంటే, ప్రతి మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు కలిగి ఉంటారు కనుక ఈ 6 దుర్గుణాలను విడిచిపెట్టి సద్గుణాలు రావాలని, లోకా సమస్త సుఖనోభవంతు అంటూ జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు. ఈ జ్ఞానజ్యోతితో పాటు ఈ యొక్క మనలోని పాపాలను పోవడానికి సకల హోమాలు కూడా చేశారంటే పంతులు గారు చూడండి. చేతిలో ఏదైతే ఆచమనకి నీళ్ళు వేసుకుంటామో లేదా పంచలోకాలు వేసుకుంటామో ఈ యొక్క నీళ్ళు అనేది ఈ రూపంగా వెళ్ళి మన నోట్లోకి వెళ్ళాలి. కొందరు తీర్థం తీసుకోమని సౌందర్యం అస్సలు సౌండ్ అనేది రాకూడదు తీర్థం తీసుకునేటప్పుడు. అలాగే ఈ విధంగా ఎప్పుడైతే లోపలికి వస్తుందో ఇది ఆత్మకి ఇచ్చేటప్పుడు, మన లోపల ఉండే ఆత్మకి ఇచ్చేటప్పుడు ఇలా తీసుకోవాలి. తర్వాత దేవుడికి, దేవతా స్వరూపాలకి ఇప్పుడు విఘ్నేశ్వరుడు పూజ చేసి మనం అవగాహన చేసాం. దేవతలకు ఇచ్చేటప్పుడు ఎలా అర్పించాలి, ఎలా అర్పించామంటే అది దేవతలకే అర్థం. ప్రతిష్టా కార్యక్రమాలు మేము చూస్తుంటాం. ప్రతిష్టా కార్యక్రమాలు చేసేటప్పుడు పూజారులు మాత్రం అన్ని విషయాలు చేస్తారు, దానికి భక్తులకి ఎంట్రెన్స్. ప్రతిష్టా కార్యక్రమాలు చేసేటప్పుడు ఋషులని ఆహ్వానిస్తాం. ఋషులకి ఇచ్చేటప్పుడు ఇలా వేయాలి. ఋషులకి ఇచ్చేటప్పుడు ఇప్పుడు చాలామంది ఇలా కూడా పొందలేశారు, ఇలా వేయకూడదు. ఇది మనం దేవతా కార్యక్రమం చేస్తాం. ఆత్మ కార్యక్రమానికి ఎలాగా, దేవ కార్యక్రమానికి ఎలాగా, ఋషులకి హోమాలు ప్రతిష్టాది కార్యక్రమాలు చేసినప్పుడు ఇలా అవుతారు. తర్వాత ఇంకోటి తెలిసిన విషయం, ఇది పితృదేవతలకి మన గుళ్ళో పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఇలా పోతే అర్జెంట్గా ఇలా పోయండి, అలా పోయకూడదు అని చిరాకు పడతాను. ఎందుకు చిరాకు పడతాను అంటే చాలామందికి అర్థం కాదు. అభిషేకం చేసినప్పుడు ఇలా చేస్తే ఇది మన యొక్క తల్లిదండ్రులతో ఇచ్చినట్టు సమానం. మన తల్లిదండ్రులు బతుకుంటుంటారు కూడా తెలియక ఇలా చేస్తారు. ఇది తల్లిదండ్రులు అంటే పితృదేవత. అంటే ఇది పితృదేవతలకి, ఇది దేవతలకి, ఇది ఋషులకి, ఇది ఆత్మ. ఇప్పుడు మనం దేవుడికి పూజ చేసుకున్నాం కనుక దేవతా స్వరూపం, ఆత్మస్వరూపం, ఋషి స్వరూపం, పితృస్వరూపం. కనుక ఇప్పుడే మనం పూజా కార్యక్రమం చేసుకుంటే ఇలా మాత్రమే వేయాలి. అందుకే ఇలా వేయవచ్చు. ఇక్కడ రామ చేయవచ్చు కొద్ది నిమిషాలు ఈ మూడు ఇలా వేయాలి. ఎందుకు ఇలా వేస్తాం?